ఎట్లాంటిది మీ అందరికి ఐడియా ఉంది. ఓకే, బైనాక్యులర్ విజన్, బైనాక్యులర్. ఓకే, సో మనం ఏది చూసినా రెండు కళ్ళతో చూస్తాం. ఒక కన్నుతో ఒక సైడ్, ఇంకో కన్నుతో ఇంకోటి, రెండు చూడం మనం. ఓకే, అట్లాగే స్టీరియోస్కోపిక్ అంటే యూ కెన్ అసెస్. ఇప్పుడు నువ్వు ఒక 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 వస్తువును మనం చూసినప్పుడు ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఎంత ఉంది, అప్రాక్సిమేట్ ఐడియా యూ విల్ గెట్. ఎంత ఉంది, ఎంత లావుగా ఉంది, ఎంత బరువు ఉండొచ్చు, దాని లెంత్, విడ్త్, బ్రెడ్త్, ఇవన్నీ కూడా మనం అసెస్ చేయగలం ఆ విజన్ బట్టే. మొత్తం ఎగ్జాక్ట్ కాకపోయినా అప్రాక్సిమేట్గా చేస్తాం. సో దాన్ని స్టీరియోస్కోపిక్ విజన్ అంటారు. అట్లాగే కలర్డ్ విజన్, మనకి కలర్లు కనిపిస్తాయి, బ్లాక్ అండ్ వైట్ కలర్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఈ చాయ్కి మోనోక్యులర్ విజన్ ఉంటుంది, బట్ జనరలీ మనకి లోపలికి వెళ్ళే ఇమేజెస్ దాని బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యేది మొత్తం అంతా బైనాక్యులర్. ఓకే, సో ఇప్పుడు ఫీల్డ్ ఆఫ్ విజన్ అంటే సపోజ్ మనకి 4 ఫీల్డ్స్. ఓకే, ఇప్పుడు రైట్ ఐతో చూస్తున్నప్పుడు ఇది లాటరల్. ఓకే, ఇది మీడియల్ విజువల్ ఫీల్డ్. ఓకే, సో అట్లాగే మనకి రైట్ అయితే చూసినప్పుడు ఎంత విజువల్ ఫీల్డ్ మీరు చూడగలుగుతున్నారో ఆ మొత్తం విజువల్ ఫీల్డ్లో టెంపోరల్ సైడ్, నేసల్ సైడ్ అంటే నేసల్ సైడ్కి ఉన్న ఇమేజ్, టెంపోరల్ సైడ్కి ఉన్న ఇమేజ్. సో ఇది టెంపోరల్ సైడ్ ఇమేజ్. సో అప్పర్ టెంపోరల్, లోవర్ టెంపోరల్, అప్పర్ నేసల్, లోవర్ నేసల్. ఈచ్ ఐకి ఫీల్డ్లో అప్పర్ టెంపోరల్, లోవర్ టెంపోరల్, అప్పర్ నేసల్, లోవర్ నేసల్. సో మీడియల్గా నేసల్ ఇమేజ్ ఉంటుంది మనకి, నేసల్ ఫీల్డ్. ఓకే, సో అందులో నేసల్ ఫీల్డ్ ఆర్ స్మాలర్ కంపేర్ టు టెంపోరల్ ఫీల్డ్స్. ఓకే, సో రైట్ టెంపోరల్, రైట్ నేసల్ రెండు కలిపితే బైనాక్యులర్ విజువల్ ఫీల్డ్లో ఆ రైట్కి సంబంధించిన విజువల్ ఫీల్డ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ది క్లోజ్ చేసి రైట్తో చూస్తే టువర్డ్స్ లెఫ్ట్ ఐ కూడా, అంటే టువర్డ్స్ అవర్ లెఫ్ట్ కూడా కొంచెం దూరం మనం చూడగలం. అట్లాగే రైట్ ఐ క్లోజ్ చేసి లెఫ్ట్తో చూసినప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం కనిపిస్తుంది, బట్ టువర్డ్స్ రైట్ కూడా కొంచెం కనిపిస్తుంది మనకి. సో కొన్ని ఓవర్లాప్ కూడా ఉంటుంది మనకి. ఓకే, అట్లాగే మ్యాక్యులర్ విజన్. సో మ్యాక్యులర్ విజన్ యూ ఆల్ నో, మోస్ట్ అక్యూటీ అక్కడ టాప్ మోస్ట్ ఉంటుంది. సో ఎక్సలెంట్ విజువల్ అక్యూటీ ఉంటుంది ఆ స్పాట్, మ్యాక్యులస్. ఓకే, మ్యాక్యులర్ విజన్. కలర్ విజన్, అక్కడ రాడ్స్ ఉండవు, ఓన్లీ కోన్స్ ఉంటాయి. ఓకే, సో రెటీనాలో కూడా మనకి టెంపోరల్, నేసల్ పార్ట్స్ ఉంటాయి. ఇది రెటీనాలో పార్ట్స్. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్లో రెటీనాలో పార్ట్స్. ఇప్పుడు ఇది రెటీనా, ఇప్పుడు ఇది టువర్డ్స్ నోస్ ఉంది కదా, నేసల్. ఇది అవుట్ సైడ్కి ఉంటుంది టెంపోరల్ పార్ట్. ఓకే, సపోజ్ ఇది రైట్ ఐ అనుకుంటే రైట్ టెంపోరల్, నేసల్ పార్ట్ ఆఫ్ రెటీనా. ఓకే, సో మళ్ళీ అందులో కూడా అప్పర్, లోవర్ పార్ట్స్ ఉంటాయి సేమ్. సపోజ్ టెంపోరల్ పార్ట్ ఆఫ్ రెటీనాలో అప్పర్ పార్ట్, లోవర్ పార్ట్ రెటీనాలో, నేసల్ పార్ట్ ఆఫ్ రెటీనాలో అప్పర్ పార్ట్, లోవర్ పార్ట్. సో మన ఇమేజ్ మనం చూసినప్పుడు ఆ ఇమేజ్ వచ్చి మనకి ఉల్టా పడుతుంది మన రెటీనా మీద. ఇమేజ్ మనం ఒక మనిషిని సీదా చూసినప్పుడు ఆ సీదా మనిషి ఉల్టా ఇమేజ్ మన రెటీనా మీద పడుతుంది. మళ్ళీ లోపలికి అది ట్రాన్స్మిట్ అయినప్పుడు ఆ ఇంపల్సెస్, సెన్సరీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ అది ఉల్టా అవుతుంది. సో టోటల్గా ద ఎండ్ ఆఫ్ ఇట్ మొత్తం మనకి నార్మల్ పిక్చర్ మళ్ళీ మనకి యూ విల్ బి ఏబుల్ టు సీ, అంటే పర్సీవ్. ఓకే, సో టెంపోరల్ ఫీల్డ్ ఈజ్ సీన్ బై నేసల్ రెటీనా. ఈ పాయింట్ మీకు క్లియర్ కదా. సో ఇప్పుడు ఇక్కడ మన విజువల్ ఫీల్డ్ ఇదంతా అనుకుంటే, సో అందులో ఇప్పుడు టెంపోరల్ ఫీల్డ్ అండ్ నేసల్ ఫీల్డ్. సో టెంపోరల్ ఫీల్డ్ నుంచి విజన్ ఇమేజ్ వచ్చి, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇట్లా వచ్చి ఇట్లా పడలేదు కదా. ఓకే, సో టెంపోరల్ ఫీల్డ్ వచ్చి నేసల్ సైడ్ పడుతుంది, నేసల్ సైడ్ వెళ్ళి టెంపోరల్ సైడ్ పడుతుంది రెటీనా ఇమేజ్. ఓకే, ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను, అది అందరికీ క్లియర్ కదా. టెంపోరల్ ఫీల్డ్, విజువల్ ఫీల్డ్ ఈజ్ సీన్ బై నేసల్ హెమీ రెటీనా. హెమీ అంటే హాఫ్,
అట్లాగే నేసల్ ఫీల్డ్ ఈ సీన్ బై టెంపోరల్ హెమిరెటినా. ఓకే, సో రెటినాలో ఇట్లా ఇమేజ్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది మనకి, సో ఇప్పుడు ఇక్కడ మనకి టెంపోరల్ ఫీల్డ్ వచ్చింది నేసల్ సైడ్ పోత్. సో ఇటు సైడ్ ఇందులో ఇక్కడ నేసల్ ఫీల్డ్ వచ్చింది, టెంపోరల్ సైడ్ నేసల్ ఫీల్డ్ వచ్చింది. ఓకే, సో ఇది నేసల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ప్రకారం చూసుకుంటే. సో ఇప్పుడు ఈ ఫైబర్స్ ఆప్టిక్ నర్వ్లో వెళ్తున్నాయి, వెనక్కి వెళ్ళినప్పుడు నేసల్ పార్ట్ ఆఫ్ రెటినా నుంచి వచ్చిన ఫైబర్స్ మోస్ట్లీ విల్ డికసేట్. ఓకే, టెంపోరల్ పార్ట్ నుంచి వచ్చిన వాటిలో కొన్ని డికసేట్ అయితే మిగతావన్నీ సేమ్ సైడే వెళ్తాయి. ఓకే, సో డికసేట్ ఏమైంది, టెంపోరల్ విజువల్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఇమేజ్ ఏదైతే నేసల్ రెటినా మీద పడిందో అది డికసేట్ అయ్యి ఆపోజిట్ సైడ్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏముంది, ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉంది. ఇప్పుడు ఏది లెఫ్ట్, సపోజ్ ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకుందాం. లెఫ్ట్ ఐబాల్లో టెంపోరల్ హాఫ్ ఆఫ్ రెటినాలో ఏం పడింది, నేసల్ ఇమేజ్ పడింది, నేసల్ సైడ్ విజువల్ ఫీల్డ్ ఇది. సో నేసల్ సైడ్ విజువల్ ఫీల్డ్ ఇమేజ్ వెళ్తోంది ఈ సైడ్. అట్లాగే టెంపోరల్ సైడ్ అంటే టెంపోరల్ విజువల్ ఫీల్డ్ ఆఫ్ అదర్ ఐ నేసల్ రెటినా మీద పడింది కదా అటు సైడ్. సో అది వచ్చి డికసేట్ అయ్యి ఇటు వచ్చింది. సో అదర్ సైడ్ టెంపోరల్ ఫీల్డ్. ఓకే, సో ఈ సైడ్ నేసల్, ఆ సైడ్ టెంపోరల్. అట్లాగే ఆపోజిట్ ఐలో కూడా సిమిలర్లీ. ఓకే, ఇందులో క్యారీ అవుతుంది ఆప్టిక్ కాయస్మాలో. క్యారీ ఆప్టిక్ కాయస్మా దాటిన తర్వాత దాన్ని ఆప్టిక్ ట్రాక్ట్ అంటారు. ఓకే, సో ఆప్టిక్ ట్రాక్ట్ లో ఫైబర్స్ ఆఫ్ సపోజ్ రైట్ సైడ్ మనం తీసుకుంటే సపోజ్ అంటే లైక్ రైట్ టెంపోరల్ హెమిరెటినా. ఓకే, రైట్ ఆప్టిక్ ట్రాక్ లో ఇప్పుడు రైట్ సైడ్ తీసుకుంటే రైట్ టెంపోరల్ హెమిరెటినా. టెంపోరల్ రెటినా అంటే టెంపోరల్ సైడ్ ఉన్న రెటినా. సో అందులో నేసల్ ఇమేజ్ వచ్చింది. ఓకే, అట్లాగే లెఫ్ట్ నేసల్ హెమిరెటినా. లెఫ్ట్ నేసల్ హెమిరెటినా అంటే ఇది, అక్కడికి ఏమొచ్చింది, టెంపోరల్ విజువల్ ఫీల్డ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫైబర్స్ ఇది వచ్చి ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ టెంపోరల్ ఫైబర్స్ వచ్చి సేమ్ సైడ్ వచ్చాయి. సో ఒక సైడ్ ఆ సేమ్ సైడ్ టెంపోరల్ హెమిరెటినా, ఆపోజిట్ సైడ్ నేసల్ హెమిరెటినా ఫైబర్స్ క్యారీ అవుతున్నాయి ఆప్టిక్ ట్రాక్లో. ఓకే, సో macular fibers. So macular fibers lie in the central part of optic tract. అంటే ఈ ట్రాక్ట్ అంటే ఇప్పుడు ఇది. సో ఆప్టిక్ ట్రాక్లో మధ్య పార్ట్లో మ్యాక్యులర్ ఫైబర్స్ ఉంటాయి. ఓకే, అట్లాగే ఆప్టిక్ ట్రాక్లో అప్పర్ రెటినల్ ఫైబర్స్ కింద నుంచి పాస్ అవుతాయి, లోవర్ రెటినల్ ఫైబర్స్ పైనుంచి పాస్ అవుతాయి. అంటే సో మనకి ఇమేజ్ ఉల్టా పడింది కదా, మళ్ళీ ఆ ఇమేజ్ని సీదా తీసుకెళ్ళడం కోసం ఫైబర్స్ అప్పర్ ఫీల్డ్ విజువల్ ఫీల్డ్ ఏది, ఇప్పుడు సపోజ్ రెటీనా టెంపోరల్ సైడ్ అప్పర్ లోవర్ ఉంది. సో అప్పర్ నుంచి వచ్చిన ఫైబర్స్ కిందకి వెళ్తాయి, లోవర్ నుంచి వచ్చిన ఫైబర్స్ పైకి వెళ్తాయి, ఆ ట్రాక్లో పైనుంచి వెళ్తుంటాయి. ఓకే, సో దట్ ఇమేజ్ మళ్ళీ మనకి నార్మల్ రావడానికి. సో రెటీనా మనకి సెకండ్ క్రేనియల్ నర్వ్కి సంబంధించి ఇదంతా. ఇప్పుడు ఫీల్డ్ ఆఫ్ విషన్ రెటీనా, తర్వాత ఆప్టిక్ నర్వ్. సో రెటీనా గురించి ఆల్రెడీ మనం చదివాం. సో అందులో ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్ ఏంటి మనకి, బైపోలార్ సెల్స్. సో ఆ బైపోలార్ సెల్స్వి సెన్సరీ నర్వ్ ఎండింగ్స్ మనకి రెటీనా దగ్గర దాకా వెళ్తాయి. సో అవి రిసీవ్ చేసుకుంటాయి, ఈ కోన్స్ అవన్నీ రిసీవ్ చేసుకుంటాయి మనకి ఇన్ఫర్మేషన్, రాడ్స్ అండ్ కోన్స్. సో ఆ బైపోలార్ సెల్స్ అవి పెరిఫరల్ ప్రాసెస్. మళ్ళీ అందులో వచ్చి సెంట్రల్ ప్రాసెస్లో వచ్చి వెనక్కి వచ్చి గ్యాంగ్లియాన్ సెల్ లేయర్ ఉంటుంది. సో గ్యాంగ్లియాన్ సెల్ దగ్గర అవి రిలే అవుతాయి. సో గ్యాంగ్లియాన్ సెల్స్ ఆర్ సెకండ్ ఆర్డర్ న్యూరాన్స్ దీంట్లో. ఓకే, సో అక్కడ నుంచి నర్వ్ ఫైబర్స్ వెనక్కి వచ్చి అవి దే విల్ ఫార్మ్ ద ఆప్టిక్ నర్వ్. సో యాక్చువల్లీ ఆప్టిక్ నర్వ్ పైన న్యూరోలెమ్మా షీత్ ఉండదు. సో it is exactly it is not a peripheral nerve, it is only a prolongation of CNS అని it is thought. Okay, there is no neurolemmal sheath. సో అది డ్యామేజ్ అయితే రిపేర్ అంటూ ఏముండదు దానికి. ఓకే, సో ఆప్టిక్ కాస్మా కూడా ఇప్పుడు మీకు ఐడియా ఉంది. ఓకే, సో ఇన్ ద chiasma the nasal fibers
నేసల్ ఫైబర్స్ అంటే అంటే లోపలికి ఉన్న సైడ్ ఫైబర్స్. ద ఫైబర్స్ ఆఫ్ ద ఆప్టిక్ నర్వ్ అరైజింగ్ ఇన్ ద నేసల్ పార్ట్ ఆర్ మీడియల్ హబ్ ఆఫ్ రెటినా. ఓకే, అందులో ఫైబర్స్ ఆల్సో ఆర్ ఇంక్లూడెడ్ ఆఫ్ ద నేసల్ హాఫ్ ఆఫ్ మాక్యులా. ఓకే, మాక్యులా ఫైబర్స్ కూడా కొన్ని క్రాస్ అవుతాయి. సో దే విల్ క్రాస్ ద మిడ్ లైన్, ఎంటర్ ద ఆపోజిట్ సైడ్. టెంపోరల్ పార్ట్ విల్ పాస్ త్రూ ద సేమ్ సైడ్. సో ఆప్టిక్ ట్రాక్ట్ వెళ్తూ, సో వెనక్కి వెళ్తూ ఇట్ విల్ వైండ్ అరౌండ్ ద సెరిబ్రల్ పెడంకల్, అంటే యాంటీరియర్ వెంట్రల్ పార్ట్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్. దాని చుట్టూరా దాని రౌండ్గా వెళ్తుంది. ఓకే, ఇక్కడ సెరిబ్రల్ పెడంకల్స్ వస్తాయి మనకి. సో దాన్ని వైండ్ చేసుకుంటూ దాని లేటరల్గా ఇది వెనక్కి వెళ్తుంది ఆప్టిక్ ట్రాక్ట్. ఓకే, సో దాని వెనక్కి వెళ్ళాక సో మిడ్ బ్రెయిన్కి దాటంగానే అక్కడ దాని మిడ్ బ్రెయిన్ పైన థెలామస్కి పోస్టీరియర్లీ అండ్ ఇన్ఫీరియర్లీ మీకు ఈ జెనికులేట్ బాడీస్ వస్తాయి. సో సుపీరియర్ కాలిక్యులస్కి పక్కన లేటరల్ జెనికులేట్ బాడీ. ఓకే, సో అక్కడికి రాగానే ఆప్టిక్ ట్రాక్ట్ విల్ డివైడ్ ఇంటూ lateral root, medial root. ఓకే, ఈ రీజన్కి వచ్చాక మీడియల్ రూట్, లాటరల్ రూట్ 2 లాగా డివైడ్ అవుతుంది. ఓకే, సో లాటరల్ రూట్ ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి అందులో. ఇట్ ఈస్ థిక్కర్. ఓకే, అండ్ ఇట్ టర్మినేట్స్ ఇన్ ద లాటరల్ జెనికులేట్ బాడీ. ఓకే, సో ఆ లాటరల్ జెనికులేట్ బాడీ. అట్లాగే కొన్ని ఫైబర్స్ దేనివి దే విల్ గో టు ద సుపీరియర్ కాలిక్యులస్, అంటే అది కూడా మిడ్ బ్రెయిన్ అప్పర్ పార్ట్. అట్లాగే ప్రీటెక్టల్ న్యూక్లియస్, సో అది కూడా మిడ్ బ్రెయిన్లో, ఇది డార్సల్ మోస్ట్ పార్ట్లో. అట్లాగే హైపోథలామస్కి. సో కొన్ని ఫైబర్స్ సుపీరియర్ కాలిక్యులస్కి, ప్రీటెక్టల్ న్యూక్లియస్కి, హైపోథలామస్కి వెళ్తున్నాయి. ఓకే, మీడియల్ రూట్ వెళ్ళి మళ్ళీ అది కూడా మిడ్ బ్రెయిన్కి వెళ్తుంది. సూప్రా ఆప్టిక్ కమర్షియల్ ఫైబర్స్ అంటాడు, అంటే సూప్రా ఆప్టిక్ న్యూక్లియస్ ఉంది కదా మనకి హైపోథలామస్లో, అక్కడికి వెళ్తాయి మీడియల్ రూట్ నుంచి. Fine. So lateral geniculate body. So lateral geniculate body is receiving the lateral root of the optic tract. Okay, and the lateral geniculate body is connected medially to the midbrain and the superior colliculus. Laterally ఏం చేస్తుంది, lateral గా it will give rise to optic radiation. So ఈ optic radiation ఎక్కడికి వెళ్తుంది మనకి, వెనకాల occipital cortex వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అది మనకి ఏరియా 17 గుర్తుంది కదా. సో ఆక్సిపిటల్ కార్టెక్స్లో ఏరియా 17, దానిపైన ఏరియా 18, దాని కింద ఏరియా 19. సో అట్లా మనకి అరేంజ్మెంట్ ఉంది. ఓకే, సో అక్కడికి వెళ్తుంది ఆప్టిక్ రేడియేషన్. సో ఆ వెళ్ళేటప్పుడు దారిలో ఇట్ విల్ టచ్ వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ క్యాప్సూల్ ఫైబర్స్. ఏది రెట్రో లెంటిఫామ్, అంటే లెంటిఫామ్ న్యూక్లియస్కి వెనకాల ఉన్న పార్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ క్యాప్సూల్లో ఉన్న ఫైబర్స్ ఏంటి, ఆప్టిక్ రేడియేషన్. ఓకే ఓకే, సో ఈ లాటరల్ జెనికులేట్ బాడీ ఆల్రెడీ మనం చదివాం. సో అందులో సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 6 లేయర్స్ అని మనం చదివాం. ఓకే, సో ఆ 6 లేయర్స్లో ఫస్ట్ లేయర్, 4th లేయర్, 6th లేయర్ విల్ రిసీవ్ ఫైబర్స్ ఆఫ్ ద ఆప్టిక్ నర్వ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్. సెకండ్ లేయర్, 3rd లేయర్, 5th లేయర్ విల్ రిసీవ్ ఆప్టిక్ నర్వ్ ఫైబర్స్ ఫ్రమ్ ద సేమ్ సైడ్. ఓకే, సో అట్లా ఈ లాటరల్ జెనికులేట్ బాడీ నుంచి ఆప్టిక్ రేడియేషన్ స్టార్ట్ అయ్యి రెట్రోలెంటిఫామ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ క్యాప్సూల్ లోంచి ఈ ఫైబర్స్ పాస్ అయ్యి దే విల్ ఎండ్ ఇన్ ద విజువల్ కార్టెక్స్ ఇన్ ఏరియా 17. సో దోస్ ఏరియాస్ ఎండ్ అయిన తర్వాత అక్కడ నుంచి ప్రొజెక్షన్స్ ఆర్ గివెన్ టు ఏరియా 18, మళ్ళీ ప్రొజెక్షన్స్ ఆర్ గివెన్ టు ఏరియా 19. అదేంటంటే పాస్ట్ ఆల్రెడీ మనం చూసినవి మనం అక్కడ మెమరీ అక్కడికి వెళ్ళి గుర్తు ఉంటాయి. అక్కడ ఇమేజెస్ ఆల్రెడీ స్టోర్డ్ ఉంటాయి ఇమేజెస్. సపోజ్ మనం మెక్డొనాల్డ్స్ అట్ట చూడంగానే ఏమంటారు దాన్ని, లోగో చూడంగానే మనకు ఆల్రెడీ చూసాం. లేదా ఇప్పుడు ఏదైనా రోడ్లో వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఒకసారి అక్కడ మెక్డొనాల్డ్స్ చూసాం, మళ్ళీ చూడంగానే అరే ఇక్కడికి మనం 2017లో వచ్చాం, రాత్రిపూట వచ్చాం, అప్పుడు ఇక్కడ కరెంటు పోయింది, ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. ఓకే, సో వాటిని గుర్తు పట్టడం, దాన్ని అంటే ఇట్ విల్ కంపేర్, ఇప్పుడు చూసిన దాన్ని పాతవి ఇంతకుముందు మనం చూసిన వాటిని కంపేర్ చేసి దాన్ని ఇట్ విల్ అనలైజ్ అండ్ ప్రొజెక్ట్ ద బ్రెయిన్. సో ఈ విజువల్ కార్టెక్స్లో అంటే ఆక్సిపిటల్ కార్టెక్స్లో వేరెవర్ దిస్ ఇంపల్సెస్ ఆర్ రిసీవ్డ్, ఆ రిసీవింగ్ ఏరియా ఈస్ వెరీ మచ్ లార్జ్ ఫర్ ద ఫైబర్స్ కమింగ్ ఫ్రమ్ మాక్యులా. అంటే ఓవరాల్ మొత్తం రెటినా నుంచి వచ్చే
ఫైబర్స్ ఎక్కడైతే ఎండ్ అవుతాయో, సపోజ్ ఇంత ఏరియాలో ఎండ్ అయితే అందులో మ్యాక్యులాదే చాలా ఎక్కువ పార్ట్ ఉంటుంది, మిగతా అంతా రెటినాది తక్కువ పార్ట్ ఉండొచ్చు. ఓకే, బికాస్ ద విజువల్ అక్యూటీ ఆఫ్ మ్యాక్యులా ఈస్ హైయెస్ట్. సో అక్కడ వచ్చిన ఇమేజ్ ఎక్సలెంట్ ఇమేజ్, ఎక్సలెంట్ డీటెయిల్స్, సో అవి ఎక్కువ ఏరియాలో రికార్డ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ దాని మన సెకండ్ క్రేనియల్లో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. సో ఇందులో మనకి కొన్ని రిఫ్లెక్సెస్ ఓకే, సో కొన్ని రిఫ్లెక్సెస్ ఉంటాయి మనకి. సారీ, వాట్ ఈస్ దిస్? ఓకే, సో దెర్ ఆర్ ఫ్యూ రిఫ్లెక్సెస్ రిలేటెడ్ టు ఐ. ఒకటి ప్యూపిల్లరీ లైట్ రిఫ్లెక్స్. ఓకే, ప్యూపిల్లరీ లైట్ రిఫ్లెక్స్. ఇంకొకటి అకామిడేషన్ రిఫ్లెక్స్. ప్యూపిల్లరీ లైట్ రిఫ్లెక్స్ అంటే మన ఒక పర్సన్ కంట్లోకి మనం టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఏమవుతుంది? ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది. సో ప్యూపిల్ కన్స్ట్రిక్షన్ దేని పని? పారాసింపథెటిక్ పని. పారాసింపథెటిక్ ఫైబర్స్ ఎక్కడికి వస్తున్నాయి ఐలో? దేని ద్వారా? ఏ ఫైబర్స్? ఐడియా ఉందా? ఎడింజర్ వెస్ట్ఫాల్ న్యూక్లియస్ నుంచి వచ్చిన ఫైబర్స్. ఓకే, థర్డ్ నర్వ్ ద్వారా వచ్చి ఓకే సిలియరీ గ్యాంగ్లియన్లోకి ఎంటర్ అయ్యి సిలియరిస్ స్పింక్టర్ ప్యూపిల్లే వాటికి సప్లై చేస్తుంది. సో అంటే ఆ రిఫ్లెక్స్ పాత్వే మనకు చెప్తారు. అట్లాగే అకామిడేషన్ రిఫ్లెక్స్. అకామిడేషన్ అంటే మనం ఇప్పుడు బుక్ చదువుతున్నాం, సడన్గా ఎవరైనా దూరం నుంచి పిలిస్తే దూరం చూస్తాం. ఇప్పటిదాకా దగ్గర చూస్తున్నాం అంటే జస్ట్ ఫ్యూ సెంటీమీటర్స్, ఇప్పుడు సడన్గా ఫ్యూ మీటర్స్ చూడాలి మనం. సో దానికి అడాప్ట్ అవుతుంది మన లెన్స్, అకామిడేషన్ రిఫ్లెక్స్. సో అట్లాగే డైలటేషన్ ఆఫ్ ప్యూపిల్. సో ప్యూపిల్ డైలేట్ అవ్వడం, దానికి రిఫ్లెక్స్ పాత్వే ఏంటి? అట్లాగే కార్నియల్ రిఫ్లెక్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఎవరి ఫింగర్ అన్నా లేదా ఒకరి పెన్ను మన ఐ దగ్గరికి వస్తుంది అనుకోండి, కార్నియా దగ్గరికి, ఇమ్మీడియట్లీ మనం కళ్ళు మూసేస్తాం ఏదైనా వస్తుంటే. లేకపోతే సపోజ్ బాగా గాలి వచ్చి దుమ్ము డస్ట్ వస్తుంది అనుకోండి, ఇమ్మీడియట్లీ యుల్ క్లోజ్ యూర్ ఐస్. సో అది కార్నియల్ రిఫ్లెక్స్. అట్లాగే విజువల్ బాడీ రిఫ్లెక్స్. విజువల్ బాడీ రిఫ్లెక్స్ అంటే బాడీ విజన్ వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆర్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ బట్టి బాడీ మూవ్ అవ్వడం, మన బాడీ మూవ్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు అక్కడ ఏదైనా ఎవడైనా ఇసిరాడు పెద్ద బాటిల్ మీ మీదకి, సడన్గా మీరు పక్క గురకాలి, తల వంచుకుంటారు. సో అంటే నెక్ మజిల్స్ పనిచేస్తున్నాయి. అట్లాగే ఈదర్ యూ విల్ టోటలీ బెండ్ డౌన్ ఆర్ యూ విల్ గో టు వన్ సైడ్. సో ఆ విజువల్ ఇంపల్సెస్కి తగ్గట్టుగా మీ బాడీ రియాక్ట్ అవ్వడానికి ఆ విజువల్ బాడీ రిఫ్లెక్స్. సో నౌ విల్ లుక్ ఎట్ ద ప్యూపిలరీ రైట్ రిఫ్లెక్స్. సో ప్యూపిలరీ లైట్ రిఫ్లెక్స్లో ఏంటి? ఎవరైనా ఎక్కువ లైట్ మన కంట్లో పడితే సో ఏమవుతుంది? ఆప్టిక్ నర్వ్కి ఆ సెన్సరీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఆప్టిక్ నర్వ్ నుంచి ఆప్టిక్ కయాస్మాకి వెళ్తుంది. ఓకే, సో ఆప్టిక్ కయాస్మా నుంచి మళ్ళీ ఆప్టిక్ ట్రాక్లోకి వెళ్తుంది. ఓకే, సో ఆప్టిక్ ట్రాక్ ద్వారా మనకి లాటరల్ జెనిక్యులేట్ బాడీ నియర్ బై వచ్చేసరికి కొన్ని ఫైబర్స్ విల్ గో టు ద ప్రీటెక్టల్ న్యూక్లియస్. ఇప్పుడే చదివాం. సో ఫైబర్స్ ఫ్రమ్ వన్ సైడ్ విల్ గో టు ద ప్రీటెక్టల్ న్యూక్లియస్ ఆఫ్ సేమ్ సైడ్ అండ్ ఆల్సో ఆపోజిట్ సైడ్. ఓకే, మిడ్ బ్రెయిన్లో. సో అంటే ఒక ఐ నుంచి మిడ్ బ్రెయిన్లో రెండు సైడ్లకి వెళ్తుంది, రెండు ప్రీటెక్టల్ న్యూక్లియస్కి. సో ఆ ప్రీటెక్టల్ న్యూక్లియస్ స్టిమ్యులేట్ అవ్వగానే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఎడెంజర్ వెస్ట్ఫాల్ న్యూక్లియస్కి వస్తుంది. ఓకే, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు థర్డ్ క్రేనియల్ నర్వ్ న్యూక్లియస్. ఓకే, సో ఎడెంజర్ వెస్ట్ఫాల్ నుంచి ఆ ఫైబర్స్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద థర్డ్ క్రేనియల్ నర్వ్. సో దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద థర్డ్ క్రేనియల్ నర్వ్. సో ఆ థర్డ్ క్రేనియల్ నర్వ్ ద్వారా వచ్చి ఆర్బిట్లోకి ఎంటర్ అయిన తర్వాత థర్డ్ క్రేనియల్ నర్వ్ విల్ గివ్ ఏ బ్రాంచ్ టు ఆల్ 5 మజిల్స్. సో అందులో వన్ బ్రాంచ్ టు ఇన్ఫీరియర్ ఆబ్లిక్ విచ్ ఇస్ ద లాంగెస్ట్ బ్రాంచ్ టు ఇన్ఫీరియర్ ఆబ్లిక్. సో ఆ బ్రాంచ్లో ఈ ఫైబర్స్ ట్రావెల్ అవుతాయి ఎడెంజర్ వెస్ట్ఫాల్ నుంచి వచ్చిన పారాసింపథెటిక్. సో వచ్చాక కొంచెం దూరం వెళ్ళగానే దే విల్ కమ్ అవుట్ యాజ్ మోటార్ రూట్ టు ద సిలియరీ గ్యాంగ్లియన్. సో సిలియరీ గ్యాంగ్లియన్లోకి వెళ్ళి ఎంటర్ అవుతాయి బయటకు వచ్చి. సో గ్యాంగ్లియన్లో రిలే అయ్యి సో అక్కడ నుంచి మళ్ళీ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ ఫైబర్స్ దే విల్ ట్రావెల్ ఇన్ ద షార్ట్ సిలియరీ నర్వ్స్. ఓకే, సో షార్ట్ సిలియరీ నర్వ్స్ వెళ్ళి మనకి అరౌండ్ ఆప్టిక్ నర్వ్ పియర్స్ చేసుకుని ఐబాల్ని లోపలికి వెళ్తాయి. సో దే విల్ సప్లై ద స్పింక్టర్ ప్యూపిల్లే మజిల్ ఆఫ్ బోత్ ఐస్. ఓకే, సో దెన్ ప్యూపిల్ విల్ కన్స్ట్రిక్ట్. సో ఇది ప్యూపిలరీ లైట్ రిఫ్లెక్స్. ఓకే,
And then, so next is accommodation reflex. సో ఇప్పుడు అకామిడేషన్ రిఫ్లెక్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా బుక్ చదువుతున్నాం. ఓకే, సో బుక్ చదువుతుంటే ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ మనకి ఆప్టిక్ నర్వ్లోకి వస్తుంది. ఓకే, తర్వాత ఆప్టిక్ కాస్మాలోకి వెళ్ళింది. ఓకే, తర్వాత ఆప్టిక్ ట్రాక్లోకి వెళ్తుంది. ఫైన్. సో అక్కడి నుంచి మనకి లేటరల్ జెనికులేట్ బాడీ దాకా వస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే, అక్కడ నుంచి ఆప్టిక్ రేడియేషన్ అంటే విజువల్ కార్టెక్స్, ఆక్సిపిటల్ కార్టెక్స్, అక్కడ దాకా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఓకే, ఇక్కడ నుంచి సుపీరియర్ లాంగిట్యూడినల్ ఫాసిక్యులస్ ద్వారా ఫ్రంటల్ ఫీల్డ్కి వెళ్తుంది మనకి. ఓకే, ఏది మీడియల్ ఫ్రంటల్ గైరస్. ఓకే, సో ఫ్రంటల్ ఐ ఫీల్డ్ అక్కడికి వెళ్తుంది. ఓకే, సో అక్కడి నుంచి దాని కనెక్షన్ థర్డ్ క్రేనల్ నర్వ్ న్యూక్లియర్కి వస్తుంది మళ్ళీ, అంటే మిడ్ బ్రెయిన్కి. సో అక్కడి నుంచి ఈ ఫ్రంటల్ ఐ ఫీల్డ్లో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు మిడ్ బ్రెయిన్, అంటే థర్డ్ క్రేనల్ నర్వ్ న్యూక్లియర్. సో థర్డ్ క్రేనల్ నర్వ్ న్యూక్లియర్ అంటే మళ్ళీ అది అండ్ ఎడింజర్ వెస్ట్ఫాల్ న్యూక్లియర్. ఓకే, సో అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఫైబర్స్ మనకి సేమ్ ఇందాక చెప్పిన పాత్వేనే, ఇన్ నర్వ్ టు ఇన్ఫీరియర్ ఆబ్లిక్, మళ్ళీ అక్కడ నుంచి సిలియరీ గ్యాంగ్లియన్, అక్కడ నుంచి షార్ట్ సిలియరీ నర్వ్స్, అక్కడ నుంచి కన్స్ట్రక్టర్ ప్యూపిలే అండ్ సిలియరిస్. సో ఈ పాత్వే ద్వారా సో సిలియరిస్ అంటే ఇప్పుడు మనకి సిలియరిస్ మజిల్ కూడా కన్స్ట్రక్టర్ ప్యూపిలే ఒకటి అండ్ సిలియరిస్ ఒకటి. సో దూరం చూడాలనుకోండి, సో అప్పుడు ప్యూపిల్ డైలేట్ అవుతుంది. సో అప్పుడు కన్స్ట్రక్టర్ ప్యూపిల్ పని చేయదు, అంటే అంత కన్స్ట్రిక్ట్ కాదు. రెండవది సిలియరిస్ మజిల్ కూడా కన్స్ట్రిక్ట్ అయితే మనకి లెన్స్ షేప్ మారి అకామిడేషన్కి పనికొచ్చేట్టు చేస్తుంది. అంటే మనం దూరం చూస్తూ సడన్గా దగ్గరది చూడాలి అంటే ఒకలాగా మారుతుంది, ఆపోజిట్ చూడాలంటే ఇంకోలాగా అవుతుంది అక్కడ. ఓకే, సో ఈ పాత్వేలో ఏంటి మనకి, సో మొత్తం నర్వ్, కయాస్మా, ఆప్టిక్ ట్రాక్ట్, లేటరల్ జెనికులేట్ బాడీ, తర్వాత ఫైనల్లీ ఆక్సిపిటల్ కార్టెక్స్ అంటే అక్కడ దాకా వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఫ్రంటల్ ఐ ఫీల్డ్కి ప్రొజెక్షన్, అక్కడ నుంచి మళ్ళీ మిడ్ బ్రెయిన్కి, మళ్ళీ థర్డ్ క్రేనల్ దాని నుంచి అగైన్ బ్యాక్ టు ఐ. సో ఇట్లా మీకు ఇన్ఫర్మేషన్. సో ఇది అకామిడేషన్ రిఫ్లెక్స్. ఓకే, ఇంకొకటి కార్నియల్ రిఫ్లెక్స్. సో కార్నియల్ రిఫ్లెక్స్ అంటే ఇప్పుడు ఎవరు వేలన్నా వచ్చి మన కార్నియాని లేదా కంజంక్టివ్ అని టచ్ చేస్తుంది, లేదా ఏదైనా పెన్సిల్ దగ్గరికి వస్తుంది ఐకి అనగానే మనకి ఆప్థాల్మిక్ నర్వ్ సెన్స్ చేస్తుంది, ఎందుకంటే సెన్సరీ కదా టచ్ పెయిన్. ఆప్థాల్మిక్ నర్వ్ సెన్స్ చేస్తుంది. ఓకే, సెన్స్ చేసినప్పుడు ఆ సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఎట్లా నుంచి వెళ్తుంది మనకి, ఫిఫ్త్ క్రేనల్ నర్వ్, ఫేస్ మొత్తం ఆల్మోస్ట్. సో అది ఫిఫ్త్ క్రేనల్ నర్వ్ సుపీరియర్ సెన్సరీ న్యూక్లియస్, అంటే దాని బేసిక్ సెన్సరీ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్కి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. సో మీడియల్ లాంగిట్యూడినల్ బండల్ మీకు గుర్తుందా, మీడియల్ లాంగిట్యూడినల్ బండల్ అనేది మనకి అన్ని చోట్ల వచ్చింది క్రాస్ సెక్షన్స్లో. సో మీడియల్ లాంగిట్యూడినల్ బండల్ ఏంటి, దట్ కనెక్ట్స్, ఇంటర్ కనెక్ట్స్ ఏది సెకండ్ క్రేనల్ నర్వ్, థర్డ్ క్రేనల్ నర్వ్, ఫోర్త్, సిక్స్త్, ఎయిత్, సెవెంత్, వీటన్నిటిని కనెక్ట్ చేస్తుంది ఫైబర్స్ని, అంటే ఒకదాని నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో దానికి పంపిస్తుంది. సో ఈ సెన్సరీ న్యూక్లియస్ ఆఫ్ ఫిఫ్త్ క్రేనల్ నర్వ్ నుంచి ఫైబర్స్ విల్ గో టు మీడియల్ లాంగిట్యూడినల్ బండల్. మీడియల్ లాంగిట్యూడినల్ బండల్ నుంచి అగైన్ ఫైబర్స్ విల్ గో టు సెవెంత్ క్రేనల్ నర్వ్, దాని మోటార్ న్యూక్లియస్కి. సో అక్కడి నుంచి వచ్చి సెవెంత్ క్రేనల్ నర్వ్ ఏంటి మనకి, మోటార్ టు ద ఫేస్. సో ఆర్బిక్యులరిస్ ఆక్యులై మజిల్ విచ్ ఇస్ కంట్రోల్డ్ బై సెవెంత్ క్రేనల్ నర్వ్. సో దట్ విల్ కన్స్ట్రిక్ట్. సో మొత్తం మనం మొత్తం ఐబాల్ని క్లోజ్ చేస్తాం, ఆర్బిక్యులరిస్ ఆక్యులై. ఓకే, సో ఇందులో మనకి మీడియల్ లాంగిట్యూడినల్ బండల్ ఈస్ కోరిల్ అంటే ఇంటరాక్టింగ్ ఆర్ ఇంటర్ కనెక్టింగ్ ఆల్ దీస్ డిఫరెంట్ క్రేనల్ నర్వ్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్, సెవెంత్, 11th. ఓకే, సో అది కార్నియల్ రిఫ్లెక్స్. విజువల్ బాడీ రిఫ్లెక్స్. ఓకే, విజువల్ బాడీ అంటే ఇప్పుడు ఏదో సంథింగ్ మనం చూసాం. సో ఇన్ఫర్మేషన్ రెటీనా మీద పడింది, ఆప్టిక్ నర్వ్, ఆప్టిక్ కయాస్మా, తర్వాత ఆప్టిక్ ట్రాక్ట్. ఓకే, సో ఆప్టిక్ ట్రాక్ట్ నుంచి మనకి లేటరల్ జెనికులేట్ బాడీ దగ్గరికి వచ్చాక కొన్ని ఫైబర్స్ సుపీరియర్ కాలిక్యులస్కి వెళ్ళిపోతాయి మిడ్ బ్రెయిన్లో. ఓకే, మిడ్ బ్రెయిన్లో ఇది వెంట్రల్, ఇది డార్సల్. సో డార్సల్లో మనకి సుపీరియర్ కాలిక్యులస్, దాని కింద ఇన్ఫీరియర్ కాలిక్యులస్. సో సుపీరియర్ కాలిక్యులస్కి ఫైబర్స్ వచ్చాయి బిఫోర్ దే గో టు ద lateral geniculate body.
సో ఇక్కడికి వచ్చాక ఒకటి సుపీరియర్ కాలిక్యులస్ నుంచి అగైన్ ఫైబర్స్ విల్ గో టు ద క్రేనియల్ నర్వ్స్, డిఫరెంట్ క్రేనియల్ నర్వ్స్కి మోటార్ న్యూక్లై. సో అదేంటి పర్టికులర్లీ 11th క్రేనియల్ నర్వ్ అనుకుందాం. సో మూమెంట్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ దానికి, అట్లాగే ఫైబర్స్ మళ్ళీ సుపీరియర్ కాలిక్యులస్ నుంచి అగైన్ ఫైబర్స్ కనెక్షన్స్ ఆర్ గోయింగ్ టు స్పైనల్ కార్డ్. సో ఎక్కడికి యాంటీరియర్ హార్న్ సెల్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్. సో విచ్ విల్ కంట్రోల్ ద మజిల్స్ ఆఫ్ ద లిమ్స్ ఆర్ బాడీ. సో అక్కడ సో దాన్ని బట్టి మనకి హెడ్ అండ్ నెక్ మజిల్స్ అట్లాగే బాడీ మజిల్స్ వాట్ టు బి డన్ అక్కడ is decided by the brain and information is sent by the colliculus, superior colliculus, what to be done. సో అక్కడ మనం కదలాలి, కింద పడుకోవాలి, లేకపోతే జంప్ చేయాలి, వాటర్ ఇట్ ఈస్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్ సెండ్ దేర్. సో అట్లాగే డైలటేషన్ ఆఫ్ ప్యూపిల్. సో ప్యూపిల్ డైలేట్ అవ్వాలి అంటే సింపథెటిక్ ఫైబర్స్ యాక్ట్ అవ్వాలి అన్నప్పుడు సో ఆ పాత్వేస్ హైపోథలామస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే హైపోథలామస్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్. సో హైపోథలామస్, సో అక్కడ నుంచి దాని కిందనే బ్రెయిన్ స్టెమ్, ఓకే, దాని కింద స్పైనల్ కార్డ్, ఓకే. సో స్పైనల్ కార్డ్లో పర్టికులర్లీ లాటరల్ హాల్లో ఉంటుంది ఇది మనకి స్పైనల్ కార్డ్లో లాటరల్ ఫ్యూనిక్యులస్ ఆర్ స్పైనల్ కార్డ్ వైట్ మ్యాటర్లో లాటరల్ హార్న్లో మనకి ఈ సింపథెటిక్ ఫైబర్స్ ట్రావెల్ చేస్తున్నాయి. రీసెంట్లీ వి రెడ్, ఓకే. సో పర్టికులర్లీ థొరాసిక్ సెగ్మెంట్స్ దగ్గరకు వస్తుంది, T1, T2, T3, T4, T5 ఆ రీజన్లోకి వస్తుంది అది, ఓకే. సో అక్కడ నుంచి ఫైబర్స్ వైట్ రామై కమ్యూనికాన్స్ సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియన్లోకి వెళ్తాయి మనకి, ఓకే. అక్కడికి కనెక్షన్ ఉంటుంది సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్కి. సో అక్కడ సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్లో ఫైబర్స్ రిలే అవుతాయి. సో మళ్ళీ అక్కడ నుంచి ఫైబర్స్ సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ ఆర్టీరియల్ బ్రాంచెస్ ఏంటి, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, ఓకే. ఆ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ చుట్టూరా దేర్ ఇస్ ఎ ప్లెక్సస్, సింపథెటిక్ నర్వ్ ప్లెక్సస్, సింపథెటికో కెరోటికో టింపానిక్ బ్రాంచెస్ ఇట్లా అన్ని డిఫరెంట్ ఏరియాస్లో. సో అట్లాగే ఇంటర్నల్ కెరోటిడ్ బ్రాంచెస్ మీద కూడా వెళ్తుంది. సో అందులో ఒక బ్రాంచ్ ఆప్థాల్మిక్ ఆర్టరీ. సో ఆప్థాల్మిక్ ఆర్టరీ బ్రాంచ్ లాంగ్ సిలియరీ ఆర్టరీ, దాని ద్వారా, ఓకే. ఆ లాంగ్ సిలియరీ ఆర్టరీ మీద ట్రావెల్ చేస్తూ దాన్ని వైండప్ అయి ట్రావెల్ చేస్తూ దే విల్ గో టు సిలియరీ గ్యాంగ్లియాన్. సో ఆ సిలియరీ గ్యాంగ్లియాన్లో నుంచి మళ్ళీ అగైన్ దే ఆర్ పాస్డ్ ఆన్ టు డైలేటర్ ప్యూపిల్, ఓకే. సో సింపథెటిక్ ఫైబర్స్ పాత్వే ఎట్లా అంటే దీని నుంచి హైపోథలామస్ టు బ్రెయిన్ స్టెమ్ టు స్పైనల్ కార్డ్, అక్కడి నుంచి సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్, తర్వాత ఇంటర్నల్ కెరోటిడ్ నర్వ్, సో దాని బ్రాంచెస్ ఆప్థాల్మిక్ ఆర్టరీ, లాంగ్ సిలియరీ ఆర్టరీ, ఓకే, సిలియరీ గ్యాంగ్లియాన్, అండ్ దెన్ టు ద డైలేటర్ ప్యూపిల్ మజిల్. సో అప్పుడు ప్యూపిల్ డైలేట్ అవుతుంది. సో ఇవి దీని రిఫ్లెక్సెస్ ఆఫ్ ద ఐ. సో అందులో ఒకటి కాన్సెన్షువల్ రిఫ్లెక్స్ కూడా వస్తుంది మీకు. అంటే ఒక ఐ, ఇప్పుడు మనం టార్చ్ ఒక ఐలో వేస్తే ఆ ఐ ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అవుతుంది. సో సైమల్టేనియస్లీ ద అదర్ ఐ ప్యూపిల్ కూడా కన్స్ట్రిక్ట్ అవుతుంది అందులో లైట్ వేయకపోయినా కూడా. సో దాన్ని కాన్సెన్షువల్ లైట్ రిఫ్లెక్స్ అంటారు, ఓకే. సో మీకు సెకండ్ ఇయర్లో మళ్ళీ వస్తుంది ఇవన్నీ, ఓకే. ఎందుకంటే మనకి ఒక ఐ నుంచి ఫైబర్స్, ఇప్పుడు ఒక ఐ నుంచి వచ్చిన ఇంపల్సెస్ విజువల్ ఇవన్నీ మొత్తం ఒకటే ఆప్టిక్ ట్రాక్లో వెళ్ళట్లేదు కదా, దే ఆర్ క్రాసింగ్ టు ద అదర్ సైడ్. సో అట్లాగే ఇన్ఫర్మేషన్ క్రాస్ అయినప్పుడు రెండు ఐస్ రియాక్ట్ అవుతాయి, ఓకే. సో కాన్సెన్షువల్ రిఫ్లెక్స్ ఉంటుంది. సో క్లినికల్ ఎనాటమీలో ఐ దాంట్లో మనకి సపోజ్ ఆప్టిక్ నర్వ్కి, సో ఆప్టిక్ నర్వ్లో ఏదైనా ప్రాబ్లం అంటే రెటీనాలో ప్రాబ్లం వస్తే ఏమవుతుంది, కొన్ని చోట్ల రెటీనా ప్రాబ్లం వస్తే సో దేర్ విల్ బి సమ్ బ్లైండ్ స్పాట్స్ ఇన్ ద విజువల్ ఫీల్డ్. సపోజ్ పేషెంట్ ముందర చూస్తున్నాడు, సో మనం ముందు చూస్తే ఎంతవరకు కనిపిస్తుంది చూడండి. సో అందులో ఎక్కడో ఒక చోట ఒక చిన్న బ్లైండ్ స్పాట్, ఇక్కడ నాకేం కనిపించట్లేదు. సపోజ్ యూ కెన్ క్లియర్లీ టెల్, దెర్ ఆర్ పీపుల్ హూ విల్ టెల్ యూ రెటీనా ఏమైనా ఒకటి రెండు చోట్లే డ్యామేజ్ అయితే దే కెన్ టెల్ యూ. నా విజువల్ ఫీల్డ్లో ఇప్పుడు నేను ఇట్లా చూస్తున్నప్పుడు సపోజ్ రైట్ హాఫ్ విజువల్ ఫీల్డ్లో అప్పర్ పార్ట్లో ఒక మూల కనిపించట్లేదు అంటారు. సో దోస్ స్పాట్స్ ఆర్ కాల్డ్ ఎస్ స్కోటోమా, ఓకే, SCOTOMA, స్కోటోమా. సో బ్లైండ్ స్పాట్స్. అట్లాగే 1/2 ఆఫ్ విజువల్ ఫీల్డ్ మొత్తం కనిపించట్లేదు, ఇప్పుడు మనం చూస్తున్నాం రైట్ సైడ్ అసలు ఏం కనిపించట్లేదు అంటే హెమిఎనోపియా, ఓకే. అంటే రైట్ సైడ్ కనిపించకపోతే రైట్ హెమిఎనోపియా, లెఫ్ట్ సైడ్ కనిపించకపోతే లెఫ్ట్ హెమిఎనోపియా, అంటే 1/2 ఆఫ్ విజువల్ ఫీల్డ్ మొత్తం పోయింది, ఓకే. సపోజ్ రెండు ఐస్లో సేమ్ హాఫ్, అంటే ఇప్పుడు సపోజ్ రైట్ ఐలో రైట్ హాఫ్, లెఫ్ట్ ఐలో రైట్ హాఫ్. సో విజువల్ ఫీల్డ్
మొత్తంలో ఇప్పుడు సపోజ్ రైట్ ఐ విజువల్ ఫీల్డ్, లెఫ్ట్ ఐ విజువల్ ఫీల్డ్ రెండు ఓవర్లాప్ ఉంటాయి. సో రైట్ ఐ విజువల్ ఫీల్డ్లో రైట్ సైడ్ పార్ట్ కనిపించట్లేదు, లెఫ్ట్ విజువల్ ఫీల్డ్లో కూడా రైట్ సైడ్ది కనిపించట్లేదు. ఓకే, సో దిస్ విల్ బి కాల్డ్ యాజ్ హోమోనిమస్, HOMONY హోమోనిమస్ హెమియనోపియా. ఓకే, సో అదే రైట్ ఐలో రైట్ హాఫ్, లెఫ్ట్ ఐలో లెఫ్ట్ హాఫ్ కనిపించట్లేదు అంటే హెట్రోనిమస్ హెమియనోపియా. ఎందుకంటే ఇటు సైడ్ డిఫరెంట్